ఒక కేసులో నిందితుడిగా ఉన్నటువంటి వ్యక్తి కోర్టు నుంచి బెయిల్ మీద బయటకు వచ్చి ఆ కేసులో ఫిర్యాదుదారుపై, ఉదాహరణకి ఆ ఫిర్యాదుదారు మహిళ అనుకున్నాం, ఆ మహిళపై, ఫిర్యాదుదారు అయిన మహిళపై మరొక చర్యకు పాల్పడితే అది నేరపూరితమైన సెక్షన్ కిందకు వచ్చేదై ఉండి ఆ నిందితుడు మరో ఇద్దరిపై ఒక కేసు నమోదైతే ఇప్పటికీ అదే నిందితుడిపై అదే ఫిర్యాదుదారాలు చేసినటువంటి కేసులు రెండుగా ఉంటే, ఇది కాక బెయిల్పై బయట ఉంటూనే మరో ఇద్దరితో కలిసి అదే నిందితుడు అదే ఫిర్యాదుదారాలపై మరొక ఘటనకు పాల్పడితే అది కూడా నేర సంబంధమైనటువంటి సెక్షన్ కిందకు వచ్చేది అయి ఉండి దాని విషయంలో మరొక కేసు నమోదైతే మొత్తం ఒక ఫిర్యాదుదారాలుపై ఒక నిందితుడు 3 చర్యలకు పాల్పడి 3 కేసుల్లో నమోదై ఉంటే, నిందితుడిగా ఉంటే, అతనితో పాటు మరికొందరు సహకారం కూడా తీసుకుంటూ అతను ఈ కేసులు నమోదవదగ్గ చర్యలకు పాల్పడుతూ ఉంటే ఫిర్యాదుదారులపై మొదటి కేసు విషయంలో ఇచ్చినటువంటి బెయిల్, ఆ తర్వాత బెయిల్ మీద వచ్చి అదే ఫిర్యాదుదారులపై మరిన్ని కేసులు తన మీద నమోదయ్యే విధంగా నిందితుడు వ్యవహరిస్తున్నప్పుడు ఆ ఫిర్యాదుదారులు రక్షణ సమస్య అయిపోయినప్పుడు ఈ విషయంపై సంబంధిత పబ్లిక్ ప్రాసిక్యూటర్ వారు బెయిల్ మీద వచ్చినటువంటి నిందితుడు అదే ఫిర్యాదుదారులపై బయట నేరాలకు పాల్పడేటువంటి పరిస్థితి కనబడుతోంది, కేసులు నమోదవుతున్నాయి కనుక బెయిల్ రద్దు చేయమని చెప్పి పిటిషన్ వేయవచ్చా? అలా వేయగలిగే పరిస్థితి ఉండి కూడా, వేయగలిగే అవకాశం ఉండి కూడా అలాంటి పిటిషన్ వేయకపోతుంటే దాని అర్థం ఏమైంది? అలా ఏమనుకోవచ్చు. బెయిల్ రద్దు కోసం పిటిషన్ వేసే పరిస్థితులు ఉండి కూడా, దానికి సంబంధించిన నిబంధనలు ఉండి కూడా అందుకు ముందుకు రాకపోతుంటే దాన్ని ఎలా అర్థం చేసుకోవచ్చు? కమ్యూనిస్ట్ ఇండియా వర్ధిల్లేను, కమ్యూనిస్ట్ విప్లవం వర్ధిల్లేను.